వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశిలో ఉండేది. అనురాధ జ్యేష్ఠ, అనురాధ పూర్తిగా జ్యేష్ఠ. విశాఖ నక్షత్రం 4వ పాదం ఎవరు అక్షరాలు ఏమొస్తాయి? నామాక్షరాలు. తో తో అనే అక్షరం, తోట 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 తోటయ్య, తో అనే అక్షరంతో ఉండేటివి. అనురాధ నక్షత్రం 4 నక్షత్రం నాని, నూనె, నీరజ, నారాయణ, ఈ విధంగా ఉండేవాళ్ళు. జ్యేష్ఠ నక్షత్రం నోయా ఈయు, నోయా ఈయు, యానాదయ్య, ఈశ్వరయ్య, ఇట్లా పేర్లు ఉండేవాళ్ళు. ఈ నామాక్షరాలు ఉండేవాళ్ళు. నక్షత్రం తెలియని వాళ్ళు నామాక్షరాలు చూసుకోవాలి. నామాక్షరాలు ఉండేవాళ్ళు కూడా వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని అయినప్పటికీ అంతగా బాధించదు. వీళ్ళు ఏలినాటి శని అయినప్పటికీ అంతగా బాధించదు. ఎక్కడ ఎవరికైనా సరే, ఇందాకనే చెప్పుకున్నాం, ఏ రాశి వాళ్ళకైనా సరే ఏప్రిల్ మే ప్రాంతాల్లో కొద్దిగా మార్పు కొన్ని వస్తుంది. ఎందుకంటే కొన్ని ముఖ్యంగా ఉండే గ్రహాలు స్థాన మార్పిడి ఉన్నది కాబట్టి మార్చి ఏప్రిల్ మేలో అక్కడి నుంచి కొద్దిగా మార్పు చూస్తారు ఎవరైనా కూడా, ఈ రాశి వాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా. భూగృహ కళ్యాణాది శుభాలు జరుగుతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి వృశ్చిక రాశిలో ఉండే వాళ్ళకి. తర్వాత భూమి గృహము ఇట్లాంటివి సంపాదించుకుంటారు, ప్లాట్లు కొనడం చేస్తారు. లాభ నష్టాలు సమానంగా ఉంటాయని ఒక మాటలో చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ కలహాలు తప్పవు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా బండ్లు నడపడం, మంచి రోజు చూసుకొని ప్రయాణాలు చేయడం, ఇట్లాంటి జాగ్రత్తగా ఉంటే వాహన ప్రమాదాల నుంచి తప్పించుకొని బయటపడగలరు. లేదంటే పర్వాలేదు, అందే ఉంది దాందే ఉంది అనుకుని కొద్ది ప్రమాదాలు జరిగే సూచన ఉన్నది ఈ రాశి వాళ్ళకి. కుటుంబ సంఘ నాయకత్వం కలుగుతుంది. అంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి మెయింటైన్ చేస్తారు. ట్రూప్ని మెయింటైన్ చేసే ఇది కలుగుతుంది అనమాట. అతి నిద్ర తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు అతి నిద్ర తగ్గించుకుంటే చాలా మంచిది. అతి నిద్ర ఎప్పటికీ మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. ఆరోగ్య విషయం జాగ్రత్తగా. వాహన ప్రమాదాలు అవయవ లోపం జరిగే అవకాశం కూడా ఉంది. కాలు పోవడం, చెయ్యి పోవడం, ఏదైనా వెన్నుపూస దెబ్బతినడం అట్లాంటివి ఉన్నాయి కాబట్టి బహు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలా ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఉద్యోగాల్లో, వృత్తుల్లో అందరి మన్ననలు, అందరి మెప్పు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ప్రోత్సాహం, లాభం ఉంటుంది. గతం కంటే ఈ సంవత్సరం మేలుగా ఉంది, మన ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చింది, బాగుంది అని అనిపిస్తుంది ఈ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. శ్రమ తగ్గ ఫలితం ఉంటుంది. స్త్రీలకు మాత్రం శ్రమ తగ్గ ఫలితం ఇచ్చేస్తారు భగవంతుడు. ఎవరైనా శనీశ్వరుడి తైలాభిషేకం చేస్తే అమావాస్యలో చేస్తే మంచిది, లేదా ప్రతి శనివారం 7 గంటల లోపల చేస్తే మంచిది. శనీశ్వరుడి పైన నువ్వుల నూనె వేసి దండం పెట్టుకొని దీపారాధన చేసి వచ్చిన సరే పూజారి దగ్గర అయినా మీరు పోస్తే మంచిది. ఎప్పుడు కూడా శనీశ్వరుడి మీద మనమే స్వయంగా పోసినా తప్పు లేదు. వ్యవసాయదారులకు మిక్కిలి ఆదాయం ఉంటుంది ఈ సంవత్సరం. వ్యవసాయదారులకు చాలా మంచి. ఆంజనేయ స్థుతి చేస్తే శనేశ్వర శాంతి కూడా. ఆంజనేయ స్థుతి చాలా మంచిది. గృహంలో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. జీవిత భాగస్వామితో కలిసి నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అంటే ఇద్దరు కలిసి వ్యాపారం బిగించేయడం ఇట్లాంటి ఏమైనా చేస్తే కూడా అచ్చి వస్తుంది, కలిసి వస్తుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. మృత్యుంజయ మంత్రం పఠనం అపమృత్యు భయం తొలుగుతుంది. లాభాల కోసం కాకుండా తన పనులు తాను చేసుకుంటూ పోతూ ఉంటే మంచిది. లాభం వస్తుంది, ఎంత వస్తుంది అరువులు చాచకుండా, ఎంత లాభం వస్తుంది చూడకుండా నీ డైలీ వర్క్ నువ్వు చేసుకుంటూ పో, రొటీన్ వర్క్ చేసుకుంటూ పో, లాభాలు దాని పాటికి వస్తాయి. ఎంతసేపు ఆ లాభాలనే మనసులో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. ఆ మంచి మిత్రుడిని ఎవరైనా కోల్పోయేదానికి అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు. వాళ్ళ మరణ వార్త కానీ వినాల్సిన కష్టం ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి. కొంతమందికి మనస్తాపానికి గురవుతారు. అదనమాట ఈ వృశ్చిక రాశి చెప్పదగింది. ముఖ్యమైన మిత్రుడిని కోల్పోవడం ఇట్లాంటి జరుగుతుంది. ఈ సూచనగా ఉంది ఇది. అదృష్ట సంఖ్య 8. ఆది, సోమ, గురు, శుక్రవారాలు మిక్కిలి యోగదాయకంగా ఉంటాయి.